నీ యవ్వన కాలమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవున్నవి కనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకొనుము. 12:1-2 దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ప్రార్థించుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పాటల ద్వారా ఆరాధన ద్వారా మహిమ పొందిన తండ్రి, వాక్యం ద్వారా మహిమలు ఘనతలు ప్రభావం పొందమని వేడుకుంటున్నాం తండ్రి. వాక్యంలో వెలుచుండగా మీరే మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. మాకు కావాల్సిన అనుదిన ఆహారాన్ని మరి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. గ్రహించగల మనసు, వినగల చెవులు మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీరు మాతో మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోండి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు వాక్యం అనగా యవనస్తుల కొరకు. ఈరోజు ఏంటి? యవనస్తుల కొరకు. దావీదు కారుడు ఏమన్నాడంటే అధిక బలం ఉన్న ఏడల 20 సంవత్సరాలు, ఇంకా అధిక బలం ఉన్న ఏడల 90 సంవత్సరాలు జీవిస్తామన్నాడు. దాంట్లో సగం చేసుకుంటే యవన కాలం, అవునా కదా? 40 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి అనుకోండి, ఆ పైన ఉన్న వాళ్ళకు కూడా వర్తిస్తుంది, వర్తించదు అనుకోకండి. కానీ ఈరోజు మాత్రం ఏంటంటే యవనులకు, ఆ పైన ఉన్న వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే వీళ్ళు యవనం నుండి వెళ్ళిపోయారు కాబట్టి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకున్నాం. త్వరగా బైబిల్ తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక తీసిన వారు పేజ్ నెంబర్తో సహా చెప్పండి, ఎందుకంటే అందరూ తీయడానికి. 176 కొత్త నిబంధన లాస్ట్ ఉంటుంది. ఎఫెసీ 6:1-4 వచనాలు చదవండి. పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. మంచిగా వినాలి. చెప్పండి. మీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటిది. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలో బోధనలోను వారిని పెంచుడి. చెప్పగలుగుతాం. హల్లెలూయా. ఫస్ట్ ఏమని చెప్తున్నాడు? ఫస్ట్ పిల్లల గురించి చెప్పిండు. చెప్పిన తర్వాత తండ్రుల గురించి చెప్తున్నాడు. చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలను దైవత్వంలో పెంచారు. చాలా మంది. దేవుడు ఈరోజు మాట్లాడింది ఏంటంటే రాత్రి 2 గంటలకు మాట్లాడేది వాక్యం. హల్లెలూయా. ఎన్ని గంటలకు? అర్ధరాత్రి 2 గంటలకు మాట్లాడేది వాక్యాన్ని. యవనుల గురించి ఈరోజు వాక్యం చెప్తున్నాను. అంటే యవన కాలం మీద చూపిస్తాను. నేను చెప్తా. యవన కాలం అందు దాడి మేయాలట. ఎవరు మేయాలా? చాలా మంది ఏం చేయాలంటే పిల్లలు తల్లిదండ్రులకు విధేయతలుగా ఉండరు. పిల్లలకు విధేయతగా వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులకు విధేయతగా ఉండకపోవడానికి కారణం ఎవరంటే, నేను ఖచ్చితంగా చెప్తే ఎవరంటే తల్లిదండ్రులే. ఎవరు? అది ఒప్పుకోవాలి. చాలా మంది ఒప్పుకోవాలి. చాలా మంది ఎందుకు ఒప్పుకోవాలంటే, చాలా మంది ఏం చేస్తారంటే మా పిల్లలకు ఫ్రీడమ్ కావాలండి. ఏం కావాలా? ఫ్రీడమ్. విన్నారా? ఈ మాట ఎప్పుడన్నా విన్నారా? వింటున్నారా? ఫ్రీడమ్ కావాలని వదిలిపెడతారట. ఏది కావాలంటే అది తీసుకొచ్చి ఇస్తారు అన్నమాట. ఏం చేస్తారు? ఎవరైనా ఎగ్జాంపుల్ సైకిల్ అడిగినప్పుడు సైకిల్ తీసుకొస్తారు. బుక్స్ కావాలి, బుక్స్ 100 రూపాయలు కావాలంటే 100 రూపాయలు ఇస్తారు. డబ్బులు కావాలి, ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు కానీ అన్ని ఇస్తూ అంటారు. కానీ ఎందుకని అడుగుతారా? అడిగిలే ఎప్పుడన్నా? అరే ఎందుకు మరి మీ డబ్బులు ఏం చేస్తావు, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అడుగుతారా? లేదు, వాళ్ళని నడవకూడదు, ఈ మార్గంలో నడవాలని ఉంటుందా? అందుకని లాస్ట్ వర్షన్ ఏమన్నది? తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక. ఏం రేపక? మన పిల్లలకు అడిగింది ఏముంది? వాళ్ళ కోపం వస్తుందా కదా? వస్తుందా కదా? ఏమో రాదనుకుంటా కదా. కోపము రేపక. కోపం ఎప్పుడు వస్తుంది అంటే వారిలో లోక ఆశలు నిండుకొని ఉన్నప్పుడు వాడికి ఆటోమేటిక్గా కోపం వస్తూ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా.
అందుకే నేను చాలా మంది ఒక మాట అంటానికి, అరే ఎవరితో సాయుధం చేస్తున్నాం అంటే వాడిని చూసే వీడు అట్లాంటి ఒకరు అంటారు. ఎందుకంటే చెప్తానంటే వాడు వీడు ఒకటేరా, ఇద్దరు దోస్తులు. అవునా కదా? విన్నారా మాట ఎక్కడన్నా? అవునా కదా? దోస్తులు ఇద్దరు ఉన్నాడు, వాడు ఎక్కడ వీడుతున్నాడు. మొన్న నేను ఒక న్యూస్ చదివిన, ఏంటంటే ఇద్దరు స్నేహితులు అట, ఒక ముస్లిము ఒక హిందూ స్నేహితుడు. ఇద్దరు కలిసి వాళ్ళు మస్తు ప్రాణ స్నేహితులట. మరణంలో కూడా వాళ్ళు విడిపోలేదు. ఏం చేసారు? ఇద్దరు కూడా ఎవరులే, ఇద్దరు మరణించే ముందు వాళ్ళు ఏమన్నారంటే మా ఇద్దరు సమాధులు పక్క పక్కన ఉండాలని ఉన్నారట. ఏమనుకున్నారు? మరి వీళ్ళకి వాళ్ళ కుదరదు కదా, వాళ్ళు అనుకున్నారు. అట్లా చెప్పిండు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళు అదే విధంగా చెప్పిండు, మరణంలో కూడా మమ్మల్ని వేరు చేయగలరు. అంటే దాన్ని బట్టి నాకు ఏం అర్థమైందంటే, చూడండి, ఒక స్నేహితుడిని చూసి ఇంకో స్నేహితుడు ఏం చేస్తున్నాడంటే అదే రూపకారంగా మారిపోతున్నాడు. అవునా కదా? అందరు ఏం చేస్తారు? లోకాన్ని చూసి లోకంలో ఎలా ఉన్నది, లోకాశలు ఎలా ఉన్నదని అందరు లోకంలో ఎక్కడ ఉండాలంటే, వాడు ఉన్నాడంటే వానికంటే నేను గొప్పగా ఉండాలి. మా డాడీ మమ్మీ నేను నా పక్కన వాడు బండి కొనుక్కున్నాడు, నాకు బండి కావద్దా? అవునా కదా? ఏం కావాలి? నాకు బండి కావద్దా? నాకు కూడా బండి కావాలి అంటారా కదా? అంటారా కదా? కానీ ఎందుకు అంటారంటే వారిలో ఏంటంట, దేవునిలో భయంగా పెరుగుతలేరు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఏమన్నారంటే ప్రభు యొక్క శిక్షను బోధనలోనికి వారిని పెంచుడి. ఎవరికి పెంచాలి? మరి ప్రభు బోధ ఎక్కడ దొరుకుతుంది? మరి ప్రభు యొక్క శిక్ష తర్పీదు, యేసు ప్రభు గురించిన తర్పీదు ఎక్కడ దొరుకుతుంది? మనకు వాక్యం మారదల్లనే దొరుకుతుంది. హల్లెలూయా. చాలా మంది తెలియదు, ఎందుకంటే సమయాన్ని దొంగిలిస్తున్నాడు. చాలా మంది ఏం చేస్తున్నారు? ఆయన సమయాన్ని దొంగిలిస్తున్నాడు. అప్పుడే దేవుడు ఏం చేసిందంటే భూమి ఆకాశం సృష్టించినప్పుడు 6 రోజులు ఆయన కూడా శ్రమించిండు, కష్టపడ్డాడు. 7వ దినం ఏం చేసిందంటే విశ్రాంతి తీసుకొని ఏం చేసిందంటే మీ పశువులు కూడా విశ్రాంతి తీసుకోవాలని చెప్పిండు వాక్యంలో. ఏం చెప్పాడు? పశువులు మీ మంద కూడా ఏం చేయాలంట? విశ్రాంతి తీసుకోవాలంట. ఆ రోజు పని చేయకూడదు. ఆ రోజు ఏం చేయాలా? అది దేవుని దినం, ఇది నా దినము. ఎందుకంటే 6 రోజులు మీరు పని చేసుకోవాలి, 7వ రోజు నా దినాన్ని నాకు కేటాయించాలని చెప్పి ఆ దినాన్ని కేటాయించే దినాన్న మనం ఏం చేయాలంటే మన పిల్లలను కూడా ఆ దేవుని యుద్ధకు నడిపిస్తే అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు విధేయత కలిగి ఉంటారు. చాలా మంది అందరు బాధపడతారు అంటే పెద్ద పెరిగిన తర్వాత అయ్యో నా కొడుకు నన్ను మమ్మల్ని చూసుకుంటలేడయ్యా, ఏం చూసుకుంటలేడని చాలా మంది సాక్ష్యాలు చెప్పి నేను చూసుకున్నా. ఎందుకు చూసుకుంటలేడు? వాళ్ళు నువ్వు భయభక్తిగా పెంచలే, దేవుని బోధనలు నువ్వు పెంచలే, నీ తప్పే కాబట్టి నువ్వు అనుభవించాలి. హల్లెలూయా. ఎవరైనా భూలోక మంది ఎవరైనా దేవుడు అనుకున్నాడు కదా ఎక్కువలో శిక్ష అనుభవిస్తారని కాదు, అక్కడ ఉండే శిక్ష అక్కడ ఉన్నది, కానీ ఇక్కడ ఉండే శిక్ష కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ కనుక నువ్వు శిక్ష అనుభవించకపోతే ఇంతకంటే శిక్ష పరలోక మందు నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. అందుకని ఏమంటున్నా అంటే యవనస్తులైన మనం కూడా ఏం చేయాలంటే తండ్రులకు ఏం చేయాలంట? లోబడి ఉండాలంట. మొదట ఏముంటుంది ఒకసారి కలుగుతానండి, పిల్లలారా తీయాలి. ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. విధేయులై ఉంటున్నారా? ఇప్పుడు మీరు కూడా పెద్దవాళ్ళు ఉన్నారు, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉంటున్నారా? ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటున్నారా తల్లిదండ్రులను? మరి అది ధర్మమేనంట, అది మొదట బైబిల్ చెప్తుంది ధర్మం అంటుంది. ఎందుకు అంటే దేవుడు ఏమన్నాడంటే అబ్రహాముతో ఏం చెప్పిందంటే నీ పిల్లలు ఆశీర్వదించబడుతున్నారు. హల్లెలూయా. ఆయన మన తండ్రి. అక్కడ నుండి మనం పెట్టుకున్న మన పిల్లలం అందరం ఏంటంటే అబ్రహాము తండ్రి ఏమైతే చెప్పిండో, ఆ తండ్రి యెహోవా ఏమైతే చెప్పిండో ఆ దాన్ని మనం ఇప్పటి వరకు అనుసరించుకుంటూ వస్తున్నాము. ఇప్పటి వరకు మనం ఆశీర్వదించబడుతున్నామంటే మనం ఎవరి మాట వినాలి? మన తండ్రుల మాట వినాలా వినకూడదా? మన తండ్రులు ఏం చేసిండు ఆ పని చేయాలా చేయకూడదా? మరి వాళ్ళు ఏం చేసిండు? ధర్మశాస్త్రంలో నడిచి, ధర్మశాస్త్రం ఎక్కడ ఉన్నది? బైబిల్లోనే ఉన్నది. యేసు ప్రభు కూడా అన్నాడు నేను ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నాడు? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చినా కానీ కొట్టివేయడానికి రాలేదన్నాడు యేసు ప్రభు. అన్నాడా లేదా? అందుకే నాకు చెప్పినట్ట ఆయన మంచి యవ్వన కాలంలో ఉండగానే ఆయన ఏం చేసిందంటే దేవుడి పిలుపుని అందుకొని ఆయన కాడి పోయడానికి వెళ్ళిపోయాడు. చాలా మంది ఏంటంటే మరి కాడి అంటే చాలా మంది అనుకుంటారు బైబిల్ సకాలు పెట్టుకొని వాక్యాన్ని చూసుకొని వెళ్ళడం కాదు. హల్లెలూయా. వెళ్ళడం కాదు, ఆయన ఎందుకు భయభక్తులుగా పెరగడం కూడా ఆయన కాడి వేయడమే. హల్లెలూయా. ఎందుకంటే ఆయన గురించి మనం తెలుసుకోవడం కూడా ఆయన కాడిని వేయడమే. ఆయన గురించిన మనకు భారం కలిగి ఉండాలట. యేసు ప్రభు గురించిన భారం మనలో ఎప్పుడైతే ఉంటారో అప్పుడే ఆయన కాడిని మనం మోయగలుగుతామంటే మరి ఎప్పుడు ఏ సమయం మోయాలి? కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది సేవకు వస్తారు. చాలా మంది ఏం చేస్తారంటే ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళ ఉద్యోగం మొత్తం అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ సమయంలో వాళ్ళు సేవకు వచ్చి తిరుగుతుంటారు చాలా మంది. కొంతమంది ఇప్పుడు ఏం చేస్తారు?
కొంతమంది ఇప్పుడు మంచి వయసు మీద ఉన్నప్పుడు ఇప్పుడే అబ్బాయి బాగా సంపాదించుకోలేదు అని ఆదివారం కూడా ఏం చెప్తారంటే పని కొడుతాడు మంచి యవన కాలం ఉన్నప్పుడు. కానీ బైబిల్ ఏం చెప్తున్నారంటే యవన కాలంలో కాడిమేయని చెప్తుంది. విలాప వాక్యంలో ఉండదు మాకు చూడండి, విలాప వాక్యములు పాత నిబంధనలు ఉండదు. విలాప 683 పేజీ నెంబర్. విలాప వాక్యం 3:27 చూడండి. యవ్వన కాలమున కావడి మోయుట నరునికి మేలు. ఎవరికి? చాలా ఎవరికి మేలట? నరునికి. నరునికి అన్నాడు, నరునికి అన్నాడు, అమ్మకు అనలే. గుర్తుపెట్టుకోండి, ఆడవారికి దేవుడు ఎవరికి ఏది దయచేయాలో వారికి అది దయచేసాడు. ఎవరు దయచేసిందట? బాయ్స్. మగవారిని నరునికి. నరుడు ఎవరు? ఆది అన్న దేవుడు ఏం చేసి భూమి అక్కడ సృష్టించిన తర్వాత మన పోలిక చొప్పున ఒక నరుని చేద్దాం అనుకున్నాడు. నరుని ఆయన పోలిక చొప్పున చేసిండా లేదా అమలు చేసిండా? అర్థమవుతుందా? ఆది కాండంలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చాలా మంది తప్పిపోయేది ఏంటంటే బాయ్స్ దగ్గర తప్పిపోయేది చాలా మంది. అందుకనే కొద్దిమందికి ఏం చేస్తారంటే దేవుడు ఏం చేస్తారంటే చాలా మందికి తెలియదు మర్మం కూడా చెప్తారు. ఎందుకంటే కొద్దిమందికి దేవుడు ఆడపిల్లలు ఎందుకు ఇస్తారంటే ఆడపిల్లలు ఎందుకు ఇస్తారు కనుక వాళ్ళు దేవుని అందుకు తప్పిపోరు కనుక. గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యం ఎవరికి తెలియదు. నేను దాని గురించి కూడా చెప్తా, ఒకరోజు చెప్తా. ఆడపిల్లలు దేవుడు ఎందుకు ఇస్తారంటే వారు దేవుని యందు తప్పిపోరు, నరుడు తప్పిపోతాడు. హల్లెలూయా. బైబిల్ లేఖనం చెప్తుంది మగవారు తప్పిపోతారు. అందుకని మగవారి గురించి ఖచ్చితంగా రాయబడి ఉండేది బైబిల్లో. అర్థమైన స్త్రీలు పట్టుకున్నట్టుగా బాయ్స్ పట్టుకోరు. వాక్యాన్ని కానీ దేవుడిని కానీ నమ్మకాన్ని కానీ ఎవరు ఎందుకు పట్టుకోరు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అందుకని ఇక్కడ వాక్యం ఖచ్చితంగా చెప్తుంది. విలాప వాక్యం ఏమంటుంది? యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ఎందుకంటే అమ్మాయి చెప్తే వింటది కానీ అబ్బాయి చెప్తే ఇంట్లో విననే వినడు. వింటాడా? నువ్వు నాకేం చెప్పేది అంటాడు. అమ్మాయి అప్పుడు నన్ను ఎటు పోవాలి, ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది, ఆ పని చేయరానంటే పని చేస్తుంది. అవునా కదా అని నేను చెప్తున్నది కాదు, మీరు నవ్వుతున్న ఆలోచిస్తున్నారేమో కానీ బైబిల్ చెప్తున్న సత్యము. అర్థమంతా బైబిల్ చెప్తుంది. అందుకే నేను అంటాడు కీర్తనకారుడు అంటే ఏమంటాడంటే ఎవరు ఇది కీర్తన 127 ఒకసారి తీయని మీకు చూపిస్తాను, మీకు అర్థమైతే లేదు. కీర్తన 127 3-4 వచ్చిన చదవండి. ఏంటంట? ఎవరట? కుమారులు అన్నదా కుమార్తెలు అన్నదా? ఎవరు? మంచిగా వినాలి. కుమారులు యెహోవా అనుగ్రహించు శాస్త్రము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. యవ్వన కాలమందు పుట్టిన కుమారుడు బాణవంతుని చేతులని బాణము లాంటి వాడు. ఎంత మంచిగా చెప్తుంది వాక్యము. యవ్వన కాలంలో పుట్టిన వాడు కుమారుడు అంటే ఎవరంట? బాణవంతుని చేతిలో బాణం అంటాడు. కానీ బాణంలా ఉంటుండా? తండ్రికి పోటుగా ఉంటాడు. ఆ బాణం లాంటి కాదు. ఏం చెప్తున్నాడు? తల్లిదండ్రులను కొడుతాడు, బాధ పెడుతుండు. అవునా కదా? వింటున్నారా? ఏం చేస్తున్నాడు? వాక్యం కరెక్టే చెప్తుంది. అవునా కదా? వాక్యం తప్పు చెప్తలేదు, వాక్యం కరెక్టే చెప్తుంది. ఏంటంటే యవ్వన కాలంలో బాణం లాంటి వాడు ఏం చేస్తున్నాడంటే తల్లిదండ్రులను బాధ పెడుతున్నాడు. తల్లిదండ్రులను బాధ పెట్టడానికి గల కారణం ఏంటంటే వారిని ఎక్కడికి నడిపించట్లేదు, నువ్వు దేవుని. ఇంతకుముందు ఎఫెసీలో ఏం చేసినావు? 4వ అధ్యాయంలో దేవుని తండ్రులారా దేవుని యొక్క ధర్మంలో పెరగాలంట. ఎవరి దగ్గర? ప్రభు యొక్క వాక్యంలో పెరగాల. పెరుగుతున్నాయి. అప్పుడు ఏం చేస్తాడంటే బాణం లాంటి అవుతాడు. అప్పుడు ఎప్పుడంటే నీకు సపోర్ట్గా ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు? నీకు సపోర్ట్ ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు అంటే వాడి మీద చేసుకొని నడుస్తావు. హల్లెలూయా. వేరొక మీద చేసుకో, కలబట్టుకొని నడవు. అప్పుడు ఏం చేస్తావు? సపోర్ట్ నీ కొడుకు మీద వేసుకొని నడుస్తావు. హల్లెలూయా. ఎప్పుడు? వాక్యములు పెంచినప్పుడు. ఎందుకంటే దేవుడు చెప్తున్నది ఏంటంటే ఆ వాక్యములు పెరిగినప్పుడు వాళ్ళ హృదయాలు ఏమైతే శుద్ధి చేయబడతాయి అట. దేవుని యొద్దకు వస్తే ఎవరు దేవుని యొక్క వాక్యంలోకి వస్తే ఏమంటారంటే ఆ మాట కూడా నేను చూపిస్తాను మీకు ఒకసారి చూడండి. కీర్తనలు 119 ఇక్కడ ఉంటుంది. 119 9వ అధ్యాయం చూడండి. 119 9వ వచనం చూడండి. ఇదే కీర్తనలో ఉంటుంది. ఒకసారి తీయండి. యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుందురో నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటా చేతనే కదా. ఎవరి చేతనట? మరి దేని చేతనట?
వాక్యం చేస్తాను. అందుకే నేను ఫస్ట్ ఏమన్నా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. హల్లెలూయా. నీ ఎవరైతే ఉన్నాడో, నీ కుమారులు ఎప్పుడైతే దేవుని యందు నువ్వు వారిని పెంచుతావో, ఆ వాక్యంలో పెంచుతావో, వాడు పెద్ద అయిన తర్వాత తొలగిపోడు. హల్లెలూయా. చక్కగా పెరుగుతాడు, ఎందుకంటే వాక్యంలో నడిపిస్తాడు. హల్లెలూయా. నువ్వు కుమారుని పెంచాలంటే వాక్యంలో పెంచాలి, కానీ కుమార్తెను పెంచని అవసరం లేదు. ఆటోమేటిక్గా నేను అర్థం చేసుకొని అదే వాక్యంలో పెరుగుతున్నాడు. అది హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, ఎందుకంటే యోక్తా ఉన్నది, యోక్తాకు ఒకటే కుమార్తె. ఎవరికి? యోక్తాకు ఒకటే కుమార్తె. ఆ ఒక్క కుమార్తె గురించి చాలా గొప్పగా పెంచాలనుకున్నాడు ఆయన. వాళ్ళ ఊరు నుండి వాళ్ళ వెలివేషన్లు, యోక్తాను వెలివేషన్లు ఊర్లో నుండి వెలివేసిన, కానీ ఆయన ఏం చేసి ఒక ఊరు అవతల బాగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆయన వాళ్ళ భార్య వాళ్ళ బిడ్డ ముగ్గురు మంచిగా బ్రతుకుతున్నారంటే, మళ్ళీ ఏమంటే ఇజ్రాయెల్ వచ్చి నువ్వు మాకు రాజుగా ఉన్నాయా అంటారు. వచ్చి ఏమంటారు? యుద్ధం ప్రకటించినప్పుడు. దాని గురించి యోక్తా గురించి మీకు తర్వాత చెప్తాను, కానీ మీకు అర్థమయ్యేలా చాట్ చెప్తున్నాను. అంటే ఆ కుమార్తెను ఏం చేసిందంటే దేవునికి ప్రతిష్ఠించేసిండు. హల్లెలూయా. ఏం చేసిండు? దేవునికి ప్రతిష్ఠించేసిండు. మరి అబ్బాయిలను కూడా, అబ్రహాం కూడా ఏం చేసిండు? ఇసాకును ప్రతిష్ఠించాడు. కానీ ఇసాకును ప్రతిష్ఠించాడు, కానీ మొదట ప్రతిష్ఠించిన వాడు తప్పిపోయాడు. రెండోసారి ప్రతిష్ఠించిన వాళ్ళు దేవుని యందు పెరుగుతున్నారు. హల్లెలూయా. అందుకనే వాక్యంలో మొదటివాడు కలపడేవాడు, కలపడేవాడు మొదటివాడు అవుతాడు. రెండోసారి ప్రతిష్ఠించేవాడు, రెండోసారి ప్రతిష్ఠించిన కుమార్తె మాత్రం ఏమవుతుంది? దేవుని యందు తన రాజ్యాన్ని కట్టుకుంటూ వస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే స్త్రీ ద్వారా, ఎప్పుడైతే సాతాను ఎప్పుడైతే స్త్రీని ఎప్పుడైతే పాపంలో పడవేసిందో, ఆ పాపంలో నుండి ఈయన ఏం చేసిందంటే ప్రతిష్ఠించగానే ఆ పాపముపై ఏం చేసిందంటే, అందుకని చెప్తుంటారు స్త్రీల సంఘంలో ఏమంటే స్త్రీలు ఎక్కువ ఉంటారు. హల్లెలూయా. ఎవరుంటారు? స్త్రీలు ఎక్కువ ఉంటారు, అబ్బాయిలు తక్కువ ఉంటారు. అవునా కదా? విన్నారా? ఎక్కడ ఏ సంఘంలో చూసినా కానీ స్త్రీలు ఎక్కువ ఉంటారు, తక్కువ ఉంటారు. మన మసీదులో చూసుకుంటే పురుషులే కనబడతారు, స్త్రీలు కనబడతారు. హల్లెలూయా. అదే దేవాలయాలలో చూసుకుంటే భార్య భర్తలు కనబడతారు, రెండు సమానంగా కనబడతారు. అవునా కదా? దీనికి చాలా మర్మం ఉంది, దాన్ని కూడా ఒక రోజు నేను వాక్యంలో చెప్తాను. కానీ ఇప్పుడైతే మనం యవ్వనుల గురించి చూసుకుంటాం. యవ్వనస్తులు అంటే మరి ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే, తిమోతి రాసిన మొదటి పత్రికలో ఉంటుంది. యవ్వన కాలం వాళ్ళు తొలగిపోకుండా ఉండడానికి, యవ్వనంలో ఉండడానికి ఏం చేయాలంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము చూడండి, 4:12 నుండి చదవండి. ఆ పేజ్ నెంబర్ వచ్చి 191. కొత్త నిబంధనలో లాస్ట్, కొత్త నిబంధన ఉంటుంది, లాస్ట్ ఉంటుంది 191. ఎవరిని బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకును, మాటలు మధ్య లెక్క పెట్టుకోండి, మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను 5 చెప్పిండు. ఇక్కడ ఏం చెప్పిండు? 5 వింటున్నారా? 5 ఎన్ని? ఒకసారి లెక్క పెట్టుకుని మరోసారి చెప్తున్నాను. మాటలు మాట్లాడేటప్పుడు ప్రవర్తన అంటే మనం నిలబడిన దాన్ని బట్టి, మనం చేసే దాన్ని బట్టి, మనం మాట్లాడే దాన్ని బట్టి. అవునా కదా? 2 ఇంకొకటి ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసములుగా మాదిరిగా ఉండాలి. నేను విశ్వాసం గురించి ఫస్ట్ వచ్చిన కొత్తలో ఒక సంవత్సరం దాకా విశ్వాసం గురించి చెప్పిన విన్నారా? మీకు ఉంటుంది. ఏం చెప్పినా? విశ్వాసం గురించి చెప్పిన. ఎందుకంటే విశ్వాసం మనలో ఎప్పుడైతే స్థిరపడి ఉంటుందో అప్పుడు మనం తొలగిపోము. చాలా మందికి తెలియదు. ఇక్కడ కూడా ప్రేమ ఏం చెప్తున్నాడంటే, మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసములకు మాదిరిగా. విశ్వాసులకు మాదిరిగా అన్నాడా, లేకపోతే అవిశ్వాసులకు మాదిరిగా అన్నాడా? మరి విశ్వాసం ఎక్కడ నుండి వస్తుంది? నేను కూడా అడుగుతున్నా. విశ్వాసం చాలా మందికి ఎక్కడ నుండి వస్తుంది? వాక్యం నుండి వస్తుంది. అందుకని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలంట. నేను అందుకనే వాక్యం చెప్పేటప్పుడు కూడా దాన్ని లోతుగా చెప్తాం. మర్మంగా
మర్మాలను అర్థం చేసుకోవాలి. వాక్యం అందరూ చెప్తారు, నాకంటే చాలా మంది ఉన్నారు చెప్పేవాళ్ళు, పండితులు ఉన్నారు. బైబిల్ పట్టుకోవడం అంటే బైబిల్ నేనన్నా చూసుకుంటే చెప్తారు, కానీ వాళ్ళు చూడకుండా చెప్తారు. ఏమని చెప్తారు? అసలు బైబిల్ అవసరం లేదు, బైబిల్ అవసరం లేదు. బైబిల్ మొత్తం మూసేసి బాగా చెప్తారు వాక్యం. ఎందుకు? ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ఉండడు. మరి నీ నామంలో దయ్యములు వెళ్ళగొట్టలేదా? వెళ్ళగొట్టినవారు భయ, కానీ నువ్వు ఉన్నది చెప్పలేదు. ఏది చెప్పినావు? హల్లెలూయా. ఏం చెప్పినావు? బుక్లో ఉన్నది ఉన్నది చెప్పాలి. అందుకనే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన పిల్లలు చదువుకుంటారు కదా, క్లాస్ రూమ్లో ఒకటే లీడర్ ఉంటారు, ఒక లీడర్ అని పెడతారు, అవునా కదా? ఫస్ట్ లీడర్, సెకండ్ లీడర్ అని పెడతాడు. అర్థమన్నా? ఎవరిని పెడతారు అడిగినా? బాగా చదివే వాళ్ళని పెడతారు. తెలుసా? బాగా చదివే వాళ్ళంటే వాడికి చెప్పింది వాడు సరిగ్గా వింటున్నాడు అనమాట. సరిగ్గా విని దాన్ని అర్థం చేసుకుంటున్నాడు. మిగిలిన వాళ్ళు మరి వింటలేరా? ఉండలేరు, అక్కడనే ఉంటారు, మరి క్లాస్లోనే ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? సరి అయిన అర్థంలో నడుస్తలేరు. పాస్ అవుతారు, పాస్ అయి ఇంకో క్లాస్కి వెళ్తుండ్రు, వెళ్ళట్లేదని కాదు. వీడు ఫస్ట్ వెళ్తుండ్రు, వాళ్ళు సెకండ్లో థర్డ్గా మామూలుగా పాస్ అయి ఇంకో క్లాస్లోకి అడుగు పెడుతున్నారు. కానీ దానివల్ల ప్రయోజనం ఏమున్నది? అవునా కదా? మీకు అర్థమవుతుందా? వాక్యం కూడా అంతే. వాక్యం చెప్పేది ఏంటంటే మొదట ప్రిఫరెన్స్ దేవునికి ఇచ్చి ప్రతి ఒక్క అక్షరాన్ని పర్టికులర్గా చూసి చెప్పాలి. అక్షరంలో ఉన్నాయి లా, లు, లు, బహువచనాలు, ఏకవచనాలు తెలుగులో బాగా చెప్తారు. ఏకవచనాన్ని బహువచనంగా వాడితే ఏముంటుంది? కొంతమంది ఎవరన్నా పుట్టినరోజుకు ఒక కుమార్తె పుట్టినరోజు పిలిచినప్పుడు ఆయన ఇదే వాక్యం చెప్పిండు. 127 అంటే కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యం అంటే కుమారులు కుమార్తెలు యెహోవా ఇచ్చు స్వాస్థ్యము అన్నాడు. అని నేను షాక్ అయినా. కుమార్తెలు ఎక్కడ ఉంది మరి? అర్థమవుతుందా? కుమార్తెలు అని అక్కడ రాసినదా? నువ్వు కుమార్తెకి ఏదైనా చెప్పలేదు, ఏదైనా నీకు వాక్యం తెలియకపోతే ఏదైనా విశ్వాసం గురించి చెప్పు, బలపరచడానికి చెప్పు, అవునా కదా? సమయం లేదు, సందర్భం లేదు. వాక్యం చెప్పిన మళ్ళీ ఎక్సలెంట్గా చెప్పాడు మళ్ళీ వాక్యం. మళ్ళీ అర్థం అందరు సఫలం అయ్యా మీరు వాక్యం మస్తు చెప్పినాను. మరి అక్కడ ఏమున్నది నీకు వాక్యం? మరి నువ్వు ఎవరి బర్త్డే ఎవరు చెప్పాలి? నేను బిడ్డదా కొడుకుదా బర్త్డే? మరి దేవుడు ఏం చేస్తున్నాడు? రెండుగా వేసిండు కదా, స్త్రీ పురుషునిగా సృష్టించిండు కదా. పురుషుడు ఉండే కదా, అక్కడెంకలను తీసి స్త్రీని పెట్టి అవన్నీ తయారు చేసిండు, అవునా కదా? మరి ఇద్దరు వేరు కదా, వేరుగా చూడాలి కదా. దీంట్లో బైబిల్ ఏం చేస్తున్నాడు? వారికి ఒక ఆశీర్వాదం ఇచ్చాడు, వీరికి ఒక ఆశీర్వాదం ఇచ్చాడు. వీరిని ఈ విధంగా నడుచుకోమన్నాడు, వారిని ఆ విధంగా నడుచుకోమన్నాడు. ఇద్దరిని ఒకటే నడుకోమన్నాడు అని చెప్పిండు. అని అయితే ఎప్పుడైతే పెళ్ళైనప్పుడు ఏక మనసులైన అడుగుతాను. బైబిల్ని అర్థం చేసుకోరు చాలా మంది. బైబిల్ అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినాడు చెప్తే ఏమవుతుంది? అవునా కదా? అందుకనే మనం ఏం చేయాలంటే ప్రతి దాన్ని, ప్రతి అక్షరాన్ని మనం అర్థం చేసుకుని నడవాలి. ఎప్పుడు నడుస్తామంటే వాక్యములో మన యవ్వనంలో ఉన్నప్పుడు, మన వాక్యంలో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనం తొలగిపోమాట. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తారు. ఎవరైనా చిన్న మొక్క పెట్టినప్పుడు ఏం చేస్తారంటే దాన్ని పశువులు అవి తెలియకుండా మనం కాపాడుకుంటాం, కంచేసుకుంటాం, అవునా కదా? కంచె అనగా ఇప్పుడు దేవుని వాక్యం అనుకోవాలి. మనం ఏమనుకోవాలా? మంచిగా వినాలి. కంచె ఏంటిది? దేవుని వాక్యం. మన పిల్లలను మనము ఇప్పుడు అందరూ కొంతమంది 40 కంటే తక్కువనే ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, ఇద్దరు ముగ్గురు ఉన్నారు 40 కంటే పైన ఉన్న వాళ్ళు, అంతేనా? 1,40,000 ఉంటుంది అంతేనా? అన్న నీకన్నా 40 అంటే ఒక ముగ్గురు ఉన్నారు, అంటే ఒక ముగ్గురు ఉన్నారు. అందరూ ఎవరిలో కిందికే వస్తారు. 40 లోపు ఉన్న వాళ్ళు అందరూ ఎవరులే. బైబిల్ చెప్తున్నది, చాలా మంది తెలియదు. అయ్యా నాకేందా 40 సంవత్సరాలు నేనంటే ముసలోడి కాదు, ఏమున్నట్టువే. ఏం చేయాలంటే నీ యవన కాలం ముందు ఎప్పుడైతే నువ్వు ఆయన కాడిని ముట్టుకుంటావో, వాక్యం అనే కాడిని ఎత్తుకుంటావో, ఈ వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు ఎత్తుకుంటావో నువ్వు పెరుగుతున్నా అన్నాడ తొలగిపోవట. ఏం చేయవు? తొలగిపోవు. ఆ కంచెతో నువ్వు కరెక్ట్గా అది పెంచినావు అనుకో, అది పెద్ద చెట్టు పెరిగి ఏం చేస్తుందంటే నలుగురికి నీరనిస్తుంది, అవునా కదా? ఇస్తుంది కదా. నువ్వు కూడా సరైన వాక్యంలో సరిగ్గా ఎదిగినవు, సరిగ్గా నీ పిల్లలను పెంచినవు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే నలుగురికి మాదిరిగా నిలబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి మాదిరిగా నిలబడతారు? నలుగురికి మాదిరిగా నిలబడితే అప్పుడు అంటారు కదా, అరే ఎవరి కొడుకు, ఎవరి బిడ్డ, ఇంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? అది ఇంత ప్రేమ చూపిస్తుంది ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడి నుండి వచ్చింది? బైబిల్ నుండి వచ్చింది. హల్లెలూయా. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుచుచుండెను, నన్ను సత్యమైన మార్గములో నడుపుచుండెను.
హల్లెలూయా. అందుకే నేను వాక్యాన్ని మనం ఎప్పుడైనా ఎవరమైనా కానీ శ్రద్ధగా వినాలి. సరైన వాక్యంలో ఎప్పుడైతే మనం నడిపించబడతామో, ఎప్పుడైతే సరైన కంచెను మనం నిర్మించుకుంటామో అప్పుడే మనం ఎదగగలుగుతాం. హల్లెలూయా. మరి కంచె అంటే ముళ్ళది, అవునా కదా? ముళ్ళబాట, అవునా కదా? కంచె అంటే ఏంటిది? ముళ్ళబాట. ముళ్ళబాటలు ఏం చేస్తాం? మనం ముళ్ళు మీద అడిగేసినా కానీ మనకు హాయిగా ఉంటుంది, బాధ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆ ముళ్ళ మీద నడిచిన తర్వాత ఏమవుతుందంటే బంగారు బాట వస్తుంది. హల్లెలూయా. అప్పుడు బంగారం మీద నడుస్తున్నాను. హల్లెలూయా, అవునా కదా? కంచె, మన కంచెలో ఎప్పుడైతే నడుచుకుంటా వెళ్తున్నామో అప్పుడు దేవుడు మనకు బంగారమైన బాట సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే నేను ఒక మాట చెప్తా. ఇదే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. 2వ తిమోతికి రాసిన 2:22. ఎక్కడ నుండి పారిపోవాలన్నా? యవనేచ్ఛలు అంటే ఎవరు చెప్తే వినరు. చాలా మంది వింటారా? వినరు. కొన్ని విషయాలలో మనం కూడా కొన్ని విషయాలలో వినం, కొన్ని విషయాలలో మనం అర్థం చేసుకోం. దాని నుండి అంటే అపవిత్రమైన దాన్ని చూడడం కానీ, అపవిత్రమైన ఏదైనా జరిగినప్పుడు అక్కడ ఏం చేయాలంట? పారిపోవాలంట. చదవండి. పవిత్ర హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానము వెంటాడును. హల్లెలూయా. అందుకే నేను ఏం చెప్పినా, ఎవరితో స్నేహం చేస్తే వారితో వస్తుంది. పాపులతో స్నేహం చేస్తే పాపిగానే ఉంటావు. నీతిమంతులతో స్నేహం చేస్తే నీతిమంతుడిగానే నడుస్తుంటావు. హల్లెలూయా. ఏం చేసినావు? అందుకే నీ బైబిల్ వాక్యం ఏం చెప్తుంటే నీతిమంతులతో స్నేహం చేసి వాక్యం వెలిగి నీతిని వెంట పెట్టుకుని నడవాలి. ఏం చేసుకోవాలా? చాలా మంది కూడా అంటారు, చాలా మంది ఏంటంటే అరే వాడు నీతే ఎవరిని బతికించింది అంటే విన్నారా? ఎక్కడన్నా ఏదైనా జరుగుతున్నాడు ఏమంటారు? సామెత విన్నారా? అరే మంచి నీతిమంతుడు రా, నీతే ఎవరిని బతికిస్తాను ఇప్పటి వరకు అంటారు. విన్నారా? ఏం చేస్తారంట? మరి ఏం పెట్టుకుందా? బైబిల్ వాక్యం ఏం చెప్తుంది? ఏం చెప్తుంది? నీ నీతిని, నీ విశ్వాసమును, ప్రేమను, సమాధానము ఏం చేయాలంట? వెంటాడాలి. మరి ఏదైనా కష్టాన్ని వెంటాడు, లోకాన్ని వెంటాడు, ఆ లోకస్తులు ఎవరు ఏం చెప్తారో అది వెంటాడు. వానికి బండి ఉన్నది, నాకు కూడా బండి కావాలి. వానికి కారు ఉన్నది, నాకు కారు కావాలి. వానికి 2 బిల్డింగ్ ఉన్నది, నేను కూడా బిల్డింగ్ కట్టుకోవాలి అని వెంటాడని చెప్తుందా బైబిల్? ఏం చెప్తుంది? నీతిని, విశ్వాసము, ప్రేమను వెంటాడు. అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు అనుగ్రహించబడతాయి అంటే సరైన వాక్యంలో నువ్వు ఎప్పుడైతే ఎదుగుతుంటావో అప్పుడు ఆటోమేటిక్గా నీకు తగిన సమయం అందు ఆకాశం కింద భూమి, ఈ భూమి మీద ప్రతి దానికి సమయం కలిగినది. నీకు ఏదైనా దయచేయాలంటే దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. నీకు ఏది ఇవ్వాలన్నా కానీ అక్కడ ప్లాన్ ఆయన సిద్ధం చేస్తున్నాడు. దాన్ని నువ్వు రిసీవ్ చేసుకోవాలంటే నువ్వు ఏం చేయాలంటే నువ్వు దేన్ని వెంటాడాలి? నీతిని, ప్రేమను, విశ్వాసాన్ని వెంట పెట్టుకొని నడవాలా. హల్లెలూయా. ఆ వెంట పెట్టుకొని ఎప్పుడైతే నడుస్తావో అప్పుడు నీకు తగిన సమయం అందు తగిన ఫలాన్ని నువ్వు పోస్తావు. హల్లెలూయా. ఆ తగిన సమయం అందు ఏం చేస్తావంటే అప్పుడు దేవుడు సమయం వచ్చింది, ఇల్లు కట్టియాలి, ఇల్లు కట్టుకో, బడి కావాలి, బడి తీసుకో. ఏం చేస్తాడు? ఆ సమయాన్ని దేవుడు అనుకూలంగా ఇస్తాడు. హల్లెలూయా. ఆయన ఇస్తే మనకి ఏం కాదు. చాలా మంది తెలియదు. దేవుడు ఏదైతే ఇస్తాడో దానికి ఏం కాదు. మనకు మనం బలవంతంగా తీసుకుంటే ఏదో ఒకటి జరుగుతుందండి. చాలా మంది తెలియదు. మేము బండి తీసుకుని దాదాపు 10 సంవత్సరాలు అయిపోతుంది. బండి నుంచి నేను ఒక్కసారి కూడా పడలేదు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు అవుతా? 10 సంవత్సరాలు అయితే ఒక్కసారి కూడా బండి మీద పడలేదు. ఎందుకు పడలేదు? నాకు నేను తీసుకోలే బండి. హల్లెలూయా. ఎవరు తీసుకున్నారు? నాకు నేను తీసుకోలే బండి. నాకు కావాలని నేను తీసుకోలే బండి. ఎప్పుడు కావాలని నేను అడగలే. అదే నా మ్యారేజ్ పెట్టిన బండి, మళ్ళీ వేరే కూడా కాదు. మ్యారేజ్ పెట్టిన బండి మళ్ళీ ఏది కాదు. అంటే అప్పుడు దేవుడు ఏం చేసిన అంటే నీకు మ్యారేజ్కి వస్తుంది, నీకు సమయం ఉన్నది కనుక అప్పుడు నీకు నేను అప్పచెప్తాను కాబట్టి అప్పుడు అప్పచెప్పాడు. ఏం చేసాడు? మ్యారేజ్ చేసినప్పుడు మ్యారేజ్లో అప్పచెప్పాడు. నాకు నేను కష్టపడి కొనుక్కున్నానా? కొనుక్కోలే, అమ్మగారు పెట్టింది కష్టపడి. హల్లెలూయా. అంటే తగిన సమయం అందు దేవుడైతే ఏదైతే ఇస్తాడో దాని నుండి మనం తొలిగిపోం. అంటే నీకు అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను, వాక్యం అర్థం చేసుకోవడానికి కూడా. కొంతమంది ఏం చేస్తారు? బండి కొనుక్కుంటారు, బండి మీద వడ్డీల పడి యాక్సిడెంట్ అవుతుంది, దెబ్బలు తాకుతాయి అని చెప్పారు. అంటే దేవుడు ఏంటంటే అది విరుద్ధమైనది. అంటే ఆయన సమయానికి నువ్వు తీసుకోలేదు అనుకుంటా. చాలా మంది తెలియదు. ఆ సమయం రాకముందుకే నువ్వు తీసుకున్నావేమో, దేవుడి సమయం రాకముందుకే నీ దగ్గరకు వచ్చిందేమో. అర్థమవుతుంది చెప్పే వాక్యం? దేవుని సమయం అన్నమాట. దేవుని సమయంలో ఆయన ఏ సమయంలో అయితే ఏదైతే నీకు అప్పచెప్తాడో అది నీ దగ్గర నుండి
తొలగిపోదు. హల్లెలూయా. లేఖనం చెప్తుంది, ఇక్కడ నేను ఏం చెప్పట్లేదు. ఎప్పుడు ఆ నీతిని, ప్రేమను, విశ్వాసాన్ని ఎప్పుడైతే నువ్వు వెంట పెట్టుకొని వస్తావో అప్పుడు ఏం చేస్తారు అన్నమాట ఉంటుంది. అంటే ఏం చేయాలి, మన యవన కాలం నందు మనం జయించవలసిన ఒకటే మాట. యోహాను రాసిన మొదటి పత్రిక తీయండి. యోహాను రాసిన మొదటి పత్రిక ఇలా ముందుకు వెళ్ళండి. 221 పేజ్ నెంబర్. పేతురు పక్కన ఉంటుంది. 2వ అధ్యాయము 13-14 చదవండి. మంచిగా అన్నాడు. ఫస్ట్ ఎవరు చెప్తాడు, లాస్ట్గా నేను వాక్యాన్ని చెప్పి ముగిస్తా. తండ్రులారా, ఆది నుండి ఎవరు? అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, మాకు చాలిన దేవుడా యేసయ్యా. ఈ పాట పాడతారా? ఎవరైనా పాడతారా? తెలుసా తెలియదు ఈ పాట ఎవరికైనా? అవునా కదా? ఆది నుండి దేనిని ఎరిగి మాట్లాడమ్మా. యవనస్తులారా, మీరు దుష్టిని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నారు. తండ్రులారా, ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నారు. యవ్వనులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచియున్నది. మీరు దుష్టుని జయించున్నారు కనుక హల్లెలూయా. చెప్పలు కొట్టండి. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ ఏమని రాస్తున్నాడంటే, ఈ జీవవాక్యం ఏమన్నాడంటే, మన తండ్రులు పిల్లలు, వాళ్ళ పిల్లలనే మనం తండ్రులం అవుతాం, మన పిల్లలు అవుతులు. అందరికి ఏం చెప్తున్నాడు? వరుస పెట్టి రాస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే, మనం ఏదైతే ఎరిగినామో, మనం ఏ వాక్యాన్ని అయితే ఎరుగుతున్నామో, మనం ఏ దేవుని అయితే ఎరుగుతున్నామో, మన పిల్లలు కూడా అదే వాక్యాన్ని వెళ్తేనే, ఆ వాక్యంలో ఎదుగుతేనే కానీ మన మాట ఏం చేస్తామంట? దుష్టుని జయిస్తాం, లేదా జయించము. ఖచ్చితంగా రాసినారట. ఏమని రాసినది? మన తండ్రులు ఎరిగిన దేవుని, అప్పుడు ఎవరైతే ఎరుగుతుందో యెహోవాను ఎరిగిలో, ఆ యెహోవాను మనమైతే ఎరుగుతామో, మన పిల్లలు కూడా అదే యెహోవాను ఎరిగినారు అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంట? దుష్టుని చేతికి అప్పచెప్పబడ్డారు. హల్లెలూయా. లేకపోతే చాలా మంది ఏం చేస్తారు? దుష్టుని చేతికి అప్పచెప్పబడుతున్నారు. అందుకని అందరికీ సమస్యలు వస్తున్నాయి. ఎందుకు సమస్యలు వస్తున్నాయి అంటే, వాక్యాన్ని సరిగ్గా వినక, వాక్యంలోకి ఎదగక వస్తున్నాయి. ఎందుకంటే దేవునికి తెలుసు, నువ్వు వాక్యంలో ఎదుగుతున్న కొద్దీ నీకు తగిన సమయం అందు నీకు ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఇట్లా గుప్పిల్లో పట్టుకొని ఉన్నాడు, ఇవ్వడానికి ఉన్నాడు. కానీ నువ్వు తీసుకోవడానికి ఉండాలి కదా, నీకు కూడా యోగ్యత కలిగి ఉండాలి కదా తీసుకోవడానికి. అది ఎప్పుడు తీసుకోవాలి, ఏం కదా అన్నదానికి ఆయనకు సమయం పెట్టాడు. అందుకని అంటాడు, ఆకాశం కింద భూమి ఉన్నది, ఆకాశం కింద ఏమన్నా మన పైన ఏమున్నది? ఈ ఆకాశం కింద దీని మీద ప్రతిదానికి అట సమయం అన్నాడు. ప్రతిదానికి సమయం ఉన్నది. బైబిల్ లేఖనం చెప్తుంది. ఆ సమయానుకూలంగా మనకు అనుగ్రహించబడుతుంది. ఆ సమయానుకూలంగా మనకు అనుగ్రహించబడాలంటే అప్పటి వరకు మనం ఏం చేసుకోవాలి? ఈ వాక్యాన్ని మనలో మనం నింపుకోవాలి. ఈ విశ్వాసంలో, ఈ నీతిలో, ఈ ప్రేమలో మనం ఎప్పుడు ఉంటే అప్పుడు మనకి ఏది కావాలో ఆయనకు తెలుసు కాబట్టి అది ఇచ్చేస్తుంటాడు. ఎవరికైనా చాలా ఇష్టమైన కుమారుడు కానీ కుమార్తె కానీ ఉంటే వాళ్ళకి ఏం కావాలో అవసరం తెలిసి తల్లిదండ్రులు వాళ్ళు అడగముందుగా వాళ్ళకి ఇస్తాడు. అవునా కదా? వాళ్ళ అవసరం వీళ్ళకి ఎరిగి ఉంటుంది. మంచిగా మీరు చెప్పినట్టు ఇంకుంటా, మీరు చెప్పినట్టే ఉన్నారనుకో, మీ కొడుకు కానీ మీ బిడ్డ కానీ ఏం చెప్తారు? వాళ్ళ అవసరాలు తెలుసు కదా. నా బిడ్డకి ఇది కావాలి, ఈ పెన్ను కావాలి, ఈ బండి కావాలి, ఈ డ్రెస్ కావాలా, లేదా పెళ్లి పోదాం డ్రెస్ పోతుంది. అది మనం ఏం చేస్తాం? మనం దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తామా చేయమా? చేస్తామా చేయరా? కష్టపడో ఇష్టపడో ఏదో మనకు నచ్చిందంటే ఇష్టపడతాం. ఇది నచ్చిన దాని గురించి ఎంతైనా కష్టపడతామన్నమాట. అవునా కదా? చాలా మంది చెప్తారు, లేదా నచ్చిన విషయం గురించి ఎంతమంది కష్టపడతారు. ఎవరైనా ప్రేమించిందనుకో, ప్రేమించిన అమ్మాయి గురించి ఎక్కడ దాకా వెళ్తాడు. చాలా మంది ఏం చెప్తారు? చాలా అంటే నచ్చిన దాని గురించి ఎగ్జాంపుల్ చెప్తాను, నచ్చిన దాని గురించి ఏదైనా చేస్తాను. అందుకనే దేవుని అందు నువ్వు ఎప్పుడైతే భయభక్తులు కలిగి నువ్వు ఆయన అందు ఎప్పుడైతే ఉంటావో, ఆయనకు నువ్వు నచ్చినావు కనుక ఆయన నీకు ఏదైనా ఇవ్వడానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు కనుక మనం ఇప్పుడు ఏం చేస్తామంటే యవ్వన కాలం మనం ఏం చేయాలి? ఆయన వాక్యం అనే కాడిని పట్టుకొని నడవాలి. ఏం పట్టుకొని నడవాలి? వాక్యం అనే కాడిని మనం ఎప్పుడైతే ఎత్తుకుంటామో, ఆ కాడిని పట్టుకొని ఎప్పుడైతే మనం
వస్తామో అప్పుడు నీకు తగిన సమయంలో నీకు అన్నీ దయచేయబడతాయి. ప్రార్థించుకున్నాను. మన మధ్యలో ఉన్న అమ్మగారు ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ మోకరించండి.